సో ఈ మధ్య కాలంలో ఏజ్ గ్రూప్ కి సంబంధం లేకుండా చిన్న వాళ్ళకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా కిడ్నీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూడమ్మా, మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్సే వస్తున్నారు. వాళ్ళ సక్సెస్ రేట్ కూడా 80 to 90% ఉంది. మన సంగారెడ్డి నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. అతని ఏజ్ 21 years. ఫస్ట్ ప్రాబ్లం తెలిసిన వెంటనే అపోలోకి వెళ్ళారు. ఒక 10 days అడ్మిట్ చేశారు. వాళ్ళు అక్కడ 3 months అయిన తర్వాత డాక్టర్స్ చెప్పేశారు, మీ బాబుకి ఇప్పుడు సో మా వెల్నెస్ సెంటర్కి వచ్చారు. ఒక 40 days ట్రీట్మెంట్ చేసి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. రీజన్ ఏంటి అసలు కిడ్నీ ఇష్యూస్ రావడానికి? డయాబెటీస్, చాలా మందికి షుగర్ ఉంటుంది, కంట్రోల్ ఉండదు. ఇంకోటి అంటే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కానీ వాళ్ళు రికార్డ్ తెలియదు, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు రాదు. ఇప్పుడు ఒకసారి 30 ఏళ్ళ తర్వాత టెస్ట్ చేసుకుంటారు. అది మొత్తం 80% 90% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత అరుణ అని లాస్ ఏంజల్స్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. ఆమె 3.5 క్రియాటిన్ అంటే డాక్టర్స్ చెప్పారు అమెరికాలో, అమ్మ 3 months 4 months లో మీకు డయాలిసిస్ వెళ్ళాల్సింది, మెంటల్లీ ప్రిపేర్ కామని చెప్పారు. మా దగ్గరికి వచ్చారు, 40 days ట్రీట్మెంట్ తీసుకొని యూఎస్ వెళ్ళారు. మొన్ననే మెయిల్ పెట్టారు, డాక్టర్ గారు మీ ట్రీట్మెంట్ వల్ల మాకు క్రియాటిన్ తక్కువైతుంది, యూరియా తక్కువైతుంది, కాళ్ళలో వాపులు తక్కువనే అంటున్నారు. సో మా ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. నేను కిడ్నీ పేషెంట్స్కి ఒక రాంబాణం లాంటిది మంచి ఒక వెజిటబుల్స్ చెప్తున్నానమ్మా. ఒక కాకరకాయ, ఒక టమాటా, కీరా, పుదీనా, కొత్తిమీర, కరేపాకు, ఇవన్నీ కలిపేసేసి గ్రీన్ జ్యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 year రీసెర్చ్ చేసి ఒక పౌడర్ తయారు చేసాం. దీన్ని కిడ్నీ డీటాక్స్ పౌడర్ అంటారు. దీనిలో జీలకర్ర, ధనియాలు, వామ ప్లస్ బార్లీ గింజలు ప్లస్ ఉలువలు, ఉసిరికాయ అన్నీ కలిపేసి పౌడర్ చేశాము. కాబట్టి ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయిందో వాళ్ళు తప్పకుండా అక్కడ ఇక్కడ పరిగెత్తే బదులు మా దగ్గర రండి, వచ్చేసి ఇవన్నీ ట్రై చేయండి, కాకుండా అక్కడ వెళ్ళండి. 99% మా దగ్గర ఈ న్యాచురల్ పద్ధతిలోనే వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాళ్ళలో వాపు తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, క్రియాటిన్ కూడా స్లోగా తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్స్ అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ దగ్గర. ఇక్కడ యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి అని చెప్పి రకరకాల ట్రీట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో వీటి గురించి ఇన్ డీటెయిల్ గా వివరంగా గుప్తా గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్ ఒకసారి చెప్తారా? చూడమ్మా, ఇది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. మా దగ్గర హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆల్ కైరో డాక్టర్ ఉంటాడు, యోగా డాక్టర్ ఉంటాడు, అన్ని డాక్టర్స్ ఉంటారు. సో అన్ని న్యాచురోపతి ఆల్టర్నేటివ్ థెరపీస్, అలోపతిలో ఎలా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ ఉందో, సో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద న్యాచురల్ థెరపీస్ ఉంటాయి అన్నమాట. సో క్రానిక్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూసి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, డయాబెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, టైప్ 1 డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, స్పైనల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిపోతుంది. బికాస్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల వీ గాట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, వీ గాట్ నేచురోపతి ట్రీట్మెంట్, వీ గాట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. బయట ఒక పేషెంట్ హోమియోపతి సపరేట్గా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి వేవ్ లెంత్ కూడా ఉండదు. సో దిస్ ఆల్ యునైటెడ్గా మ్యాచింగ్లో కలిపి మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ది సక్సెస్ ఈస్ వెరీ వెరీ గుడ్. సో ఇక్కడ అన్ని మనం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కి ఒక్కొక్క చోటుకి వెళ్ళకుండా లైక్ అన్ని కూడా మనకు ఒకే దగ్గర సూపర్ మార్కెట్ వెళ్తాం, హెల్త్ సూపర్ మార్కెట్ వెళ్తే ఆల్ ఐటమ్స్ ఆర్ అండర్ వన్ రూఫ్, కరెక్ట్? సపోజ్ ఎగ్జాంపుల్, ఫాదర్ వాంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, చైల్డ్ వాంట్ homeopathic treatment, her grandmother want massage treatment, knee treatment. So all under one therapy. But a family we have got all natural therapies. It doesn't have any side effects, it doesn't have any reactions, and easy also. And economical also, and we got insurance facility also for the patients. Very good. So manaki results kuda ikkada long term lone untayi kabatti exactly amma, exactly long term untayi. So kidney stones unnai anukondi, okasari kidney stone surgery ayin tarvata malli vastundi 1 year 2 years tarvata maato నాకు 3 months తీసుకుంటే స్టోన్ డిజాల్వ్ అవుతుంది, మళ్ళీ స్టోన్ ఫామ్ కాకుండా ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ లో రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. దట్స్ వై వీఆర్ గెటింగ్ పేషెంట్స్ అరౌండ్ ఇండియా నుంచి వస్తున్నారు పేషెంట్స్ ఇక్కడ. డన్ డెఫినెట్లీ అండి. వీటి గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మాకు. వన్స్ మనం అక్కడ కూర్చొని ఇన్ డీటెయిల్ గా ఇంకా మాట్లాడదాం. సో డాక్టర్, ఇక స్టార్ట్ చేద్దాము. సో ఈ మధ్య కాలంలో ఏజ్ గ్రూప్ కి సంబంధం లేకుండా చిన్న వాళ్ళకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా కిడ్నీ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. మా హెల్త్ వీడియోస్ కింద కమెంట్స్ కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో
మీకు ఎంతవరకు ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి క్వైరీస్ ఎక్కువగా ఎంత వస్తూ ఉంటాయి అసలు ఇక్కడ? చూడమ్మా, మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో చాలా వరకు ఈ మధ్యలో లాస్ట్ ఒక 5 years నుంచి కిడ్నీ పేషెంట్సే వస్తున్నారు. వాళ్ళ సక్సెస్ రేట్ కూడా 80 to 90% ఉంది. కిడ్నీ వాళ్ళకి ఏంటంటే మేము డయాలిసిస్ చేసుకున్న వాళ్ళకు డయాలిసిస్ తగ్గించేస్తున్నాము. డాక్టర్స్ డయాలిసిస్ వెళ్ళమని చెప్పారు, అయినా వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మా దగ్గర అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ చేస్తాం. హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేస్తాం, కిడ్నీ పేషెంట్స్కు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తాము, యోగా థెరపీ చేస్తాము, ఆకుపంచర్ చేస్తాము, ఆకుప్రెషర్ చేస్తాము. అట్లా డిఫరెంట్ అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కిడ్నీ పేషెంట్స్కు చాలా వరకు వాళ్ళకు బెటర్ ఉంది. దే ఆర్ ఫీలింగ్ బెటర్ ఆల్సో. కిడ్నీ ప్రాబ్లం తక్కువవుతున్నాయి, వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. చాలామంది హ్యాపీ స్మైలింగ్ ఫేస్లో వెళ్తున్నారు. మన సంగారెడ్డి నుంచి ఒక పేషెంట్ వచ్చాడు, అతని ఏజ్ 21 years. ఫస్ట్ ప్రాబ్లమ్ తెలిసిన వెంటనే అపోలోకి వెళ్ళారు, ఒక 10 days అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ టోలీ చౌక్ లేదా హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ 3 months అయిన తర్వాత డాక్టర్స్ చెప్పేశారు, మీ బాబుకి ఇప్పుడు డయాలిసిస్ అన్న చేయాలి, కిడ్నీ మార్చుకోవాలి. ఆ పేరెంట్స్ వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంత చిన్న వయసులో కిడ్నీ మార్చుకోవడం అంటే ఈజీ కాదు కదా, లక్షలతో కోట్లలో ఖర్చు అవుతుంది, కిడ్నీ ఇవ్వడానికి కూడా రెడీ ఉండాలి. సో మా వెల్నెస్ సెంటర్కి వచ్చారు, మేము ఒక 40 days ట్రీట్మెంట్ చేసాము, యోగా చేసాము, డైట్ చెప్పాము, ఎక్సర్సైజ్ చెప్పాము. అన్నిటి వల్ల ఇప్పుడు క్రియాటినిన్ 13.5 ఉన్నది, ఇప్పుడు 5 వచ్చేసింది. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. మేము మా హాస్పిటల్లో ప్రతి పేషెంట్ను వచ్చిన తర్వాత క్రియాటినిన్, యూరియా అన్ని కిడ్నీకి సంబంధించిన టెస్ట్లన్నీ చేస్తాము. ఒక ట్రీట్మెంట్ అయినాక ఒక 40 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాము, సో దట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ గురించి. రిజల్ట్స్ అయితే వెరీ గుడ్. ఒకటి ఏంటంటే ఏ ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్ ఉండదు, అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్ విల్ బి హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. సో ఇక్కడ మనకి కిడ్నీ రిలేటెడ్ క్వైరీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి, ప్లస్ సక్సెస్ రేట్ అనేది కూడా పేషెంట్ హెల్త్ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ అయితే మన పేషెంట్ ఒక ఆమె అరుణ అని లాస్ ఏంజల్స్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. ఆమెకు 3.5 క్రియాటిన్ అంటే డాక్టర్స్ చెప్పారు అమెరికాలో, అమ్మ నీకు 3 months 4 monthsలో మీకు డయాలిసిస్ వెళ్ళాల్సింది, మెంటల్లీ ప్రిపేర్ కామని చెప్పారు. సో వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు వాట్ ఈజ్ ఆల్టర్నేట్ అని చూస్తుంటే మా దగ్గరికి వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 40 days ట్రీట్మెంట్ తీసుకొని యూఎస్ వెళ్ళారు. మొన్ననే మెసేజ్ పెట్టారు, డాక్టర్ గారు మీ ట్రీట్మెంట్ వల్ల మాకు క్రియాటినిన్ తక్కువైతుంది, యూరియా తక్కువైతుంది, కాళ్ళలో వాపులు తక్కువనే అంటున్నారు. సో మా ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. బట్ బేసిక్ గా అసలు రీజన్ ఏంటి అసలు కిడ్నీ ఇష్యూస్ రావడానికి? అసలు చూడమ్మా, కిడ్నీ ఇష్యూస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఒక 3-4 కారణాలు చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే డయాబెటీస్. చాలామందికి షుగర్ ఉంటుంది, కంట్రోల్ ఉండదు. ఒకరోజు టాబ్లెట్ వేసుకుంటారు, సరే వేసుకోరు, అప్ డౌన్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి అంటే చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కానీ వాళ్ళు రికార్డ్ తెలియదు, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు రాదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు బ్లడ్ ప్రెషర్ తర్వాత బాధపడుతుంటారు, హెడేక్ అంటారు, గిట్ట వాళ్ళు డాక్టర్కి వెళ్ళరు. అలానే ఎప్పుడో ఒకసారి 30 ఏళ్ళ తర్వాత టెస్ట్ చేసుకుంటారు. అది టెస్ట్ చేసుకుంటే బీపీ హై ఉంటుంది, అప్పుడు డాక్టర్కి వెళ్ళే వరకు ఆ టైం వరకు కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి లేడీస్ దినమంతా పనిచేసిన తర్వాత బాగా టైర్డ్ అయ్యారు అనుకోండి, హౌస్ వైఫ్ ఏం చేస్తుంటే ఒక పెయిన్ కిల్లర్ వేస్తే అన్ని సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ ఆమె అంటే దినమంతా పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుంది. ఈ మైగ్రేన్, హెడేక్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ వాడి అలోపతిక్ ట్యాబ్లెట్స్ వాడి పెయిన్ కిల్లర్స్, ఓవర్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, స్లీప్ సరిగా లేకపోవడము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్విగ్గీలో జొమాటోలో ఇప్పుడు రాత్రి పూట హాట్ దాల్ వేస్తాడు, పప్పు వేస్తాడు, కర్రీస్ వేస్తాడు, బిర్యానీ వేస్తాడు, ఆ ప్లాస్టిక్ కవర్లో వేసేస్తారు. కరెక్ట్, ఆ ప్లాస్టిక్ కవర్లో వేసేసి ప్యాక్ చేసి మీ ఇంటికి వచ్చేస్తుంది. కరెక్ట్. సో దానివల్ల కూడా ప్లాస్టిక్ మాలిక్యూల్స్ అనేది కూడా ఆ ఫుడ్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్. చాలా కారణాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇది వన్ ఆఫ్ ది మేజర్ కారణాలు. ఒకప్పుడు చాలా తక్కువ ఉంటుండే, డే బై డే అప్పుడు 100లో 1000 ఒకరికి ఉంటుండే, ఇప్పుడు 100లో 2, 3, 4 ఉంటుంది. కానీ కిడ్నీ ప్రాబ్లం ఏందమ్మంటే పేషెంట్స్ తెలియదు, అది మొత్తం 80% 90% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత తెలుస్తుంది, వాళ్ళకు సిమ్టమ్స్ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకు ఇట్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్. లాస్ట్ వరకు తెలియదు, కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందంటే మనకు తెలుస్తుంది కదా. కిడ్నీ ప్రాబ్లం మొత్తం కిడ్నీ అంతా డ్యామేజ్ అయిన తర్వాత బయటపడుతుంది. బయటపడే లోపల నో బడీ కెన్ డూ ఎనీథింగ్. ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఒక 1 or 2 కిడ్నీ ప్రాబ్లం వచ్చే ముందల ఏంటంటే మనకు 1 or 2 years ముందల మనకు తెలుస్తుంది, యూరిన్లో ఫోమ్ వస్తుంది, నురుగ ఉంటుంది ఫస్ట్ యూరిన్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసేసి అబ్జర్వ్ చేయాలి. చాలా మంది కేర్లెస్ చేస్తారు, నురుగ వచ్చింది అంటే
దానిలో యూరిన్లో ప్రోటీన్ పోతున్నట్టు. ఇమ్మీడియట్గా సింపుల్ ఒక 100 రూపీస్ యూరిన్ టెస్ట్ చేపించేస్తే సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేపిస్తే మీకు ప్రోటీన్ ఉన్నదా లేదా తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి కాళ్ళలో వాపు వస్తుంది, కళ్ళ దగ్గర కూడా వాపు వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, ఆయాసం ఉంటుంది, చిరాకు ఉంటుంది, ఇండైజెషన్ ఉంటుంది, మెంటల్లీ డ్రౌజీ ఉంటారు. ఇవన్నీ లేటర్ సిమ్టమ్స్. ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చేవరకల్లా ఆల్రెడీ కిడ్నీ 80% 90% డ్యామేజ్ అయిపోతుంది. చాలామంది మా దగ్గర పేషెంట్స్ అందరూ కిడ్నీ డ్యామేజ్ మొత్తం 90% డ్యామేజ్ అయిన తర్వాత వస్తున్నారు. మేము వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, డాక్టర్ చూడండి మీరు ముందు సిమ్టమ్స్ మొదట్లోనే వెళ్తే మనం తొందరగా తగ్గించవచ్చు. 80% 90% డ్యామేజ్ అయినాక చాలా కష్టం కదమ్మా. అయినా కానీ మేము చేస్తున్నాం, డిఫరెంట్ వేస్తో చేస్తున్నాం. ఐ ట్రావెల్ టు అమెరికా, ఐ ట్రావెల్ టు జర్మనీ, సో మెనీ కంట్రీస్లో వెళ్ళి రీసెర్చ్ చేసాం. జర్మనీలో ఇది బెస్ట్ ఉంది, యూఎస్లో ఇది బెస్ట్ ఉంది, కేరళలో ఇది బెస్ట్ ఉంది, వరల్డ్లో ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఉందో కిడ్నీకి అవన్నీ ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేసేసాం. మేము కిడ్నీ పేషెంట్స్కి ఒక రాంబాణం లాంటిది మంచి ఒక వెజిటబుల్స్ చెప్తున్నానమ్మా. ఇది అందరికి తెలుసు, దీన్ని సొరకాయ అంటారు, ఇంగ్లీష్లో దీన్ని బాటిల్ గార్డ్ అంటారు, దీన్ని తురాయి అంటారు, బీరకాయ అంటారు. లంచ్లో ఇది ఇస్తున్నాము, డిన్నర్లో ఇది ఇస్తున్నాం. మా పేషెంట్స్కి ఫస్ట్ ఒక 20 days ఇదే తీసుకోమంటున్నాం. దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. లంచ్లో ఇది తీసుకోమంటున్నాం, డిన్నర్లో ఇది తీసుకోమంటున్నాం. దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి, వెరీ ఎఫెక్టివ్గా ఉంది. అలా మేము ఏంటంటే కిడ్నీకి డిఫరెంట్ డైట్ చేసాం. ఒకళ్ళ పేషెంట్స్కు కిడ్నీ వాళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఇలా ఇస్తున్నాం. ఒకటి కరేలా, టమాటా, కీరా, ఒక కాకరకాయ, ఒక టమాటా, కీరా, దీన్ని జ్యూస్ ఇస్తాం. దానివల్ల చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి మేము అందరు కిడ్నీ పేషెంట్స్ అందరికి ఇలా గ్రీన్ జ్యూస్ చెప్తాం. చూసారు, ఇది పుదీనా, కరెక్ట్, ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది, కొత్తిమీర. కిడ్నీ వాళ్ళకు అనేది కిడ్నీ ఫ్లష్ అవుతుంది దీనివల్ల. ఇది మెంతెం కూర, ఇది కరేపాకు, ఇవన్నీ కలిపేసి ఒక గ్రీన్ యాపిల్తో గ్రీన్ జ్యూస్ చేస్తాం. దీనివల్ల నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మిగతా పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు. అన్ని గ్రీన్ ప్లస్ ఇది కూడా గ్రీన్, ఇవన్నీ గ్రైండ్ చేసేసి జ్యూస్ ఇస్తాం పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం. దానివల్ల ఆకలి బాగా అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంటే సాల్వ్ అవుతుంది, యాక్టివ్ ఉంటారు, ప్లస్ బాడీ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మామూలు పేషెంట్స్ కూడా రోజు ఒకసారి, వారంకి 2 సార్లు 3 సార్లు, ఇంట్లో ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉంటాయి, కరెక్ట్. సో ఇవన్నీ వెజిటబుల్స్ ప్లస్ ఒక గ్రీన్ యాపిల్. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ లేదనుకోండి, యూ కెన్ ఆల్సో టేక్ ద రెడ్ యాపిల్ ఆల్సో, ఓకే. ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు బాడీ డీటాక్స్ అవుతుంది. దిస్ ఆల్ వర్క్స్ లైక్ ఏ మెడిసిన్స్ లాగా పనిచేస్తాయి. ప్లస్ ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ మేము ఒక జ్యూస్ ఇస్తున్నాము. దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు, యాష్ గార్డ్ అంటారు. ఒక లైఫ్, ఒక ప్రాణం ఇస్తుంది దీనికి. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, ఎనీబడీ కెన్ టేక్. మేము కిడ్నీ వాళ్ళకైతే రోజు ఒక 150 ml 150 ml జ్యూస్ ఇస్తాం, ప్రతిరోజు ఇస్తాం. ఆల్మోస్ట్ వీక్లీ ఒక 5 days అని ఇస్తాం. దీనివల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ బాగా అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కాళ్ళలో వాపులు కూడా తగ్గుతున్నాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే చాలామందికి ఏందమ్మా అంటే కొంచెం వాళ్ళకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది, ఎందుకంటే కిడ్నీ చెడిపోయి ఉంటుంది. ఆ కిడ్నీ ఒక హార్మోన్ తయారు చేస్తుంది, హార్మోన్ తయారు చేయకుంటే హిమోగ్లోబిన్ తగ్గుతుంది వాళ్ళకు. ఇది దీన్ని రెడ్ జ్యూస్ అంటాం, చెప్పండి, రెడ్ జ్యూస్. ఇది హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక కీరా, ఇంకా దీనిలో కొంచెం ఒక ఉసిరికాయ కూడా వేసేస్తాం. ఉసిరికాయ వేయడం వల్ల రోజు ఇస్తాం, ఆల్మోస్ట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఈ గ్రీన్ జ్యూస్లో కూడా ఈ ఉసిరికాయ మేము ప్రతి పేషెంట్కి రోజు దాన్ని బాయిల్ చేసి దాన్ని జ్యూస్ అని ఇస్తాము, సలాడ్లో ఇస్తాము. ఎలానన్నా ప్రతి పేషెంట్ ప్రతి ఒక్కరూ ఉసిరికాయ తినడం వల్ల వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, జనరల్ హెల్త్ కూడా పెరుగుతుంది. వెరీ ఎఫెక్టివ్ అమ్మా. ప్లస్ ఇంకోటి ఫుడ్లో, పేషెంట్ ఫుడ్లో ఇవన్నీ ఇస్తాం. దీన్ని లెట్యూస్ అంటారు, లెట్యూస్. కిడ్నీ పేషెంట్స్ సలాడ్ లాంటిది లెట్యూస్ అంటారు. మీరు బర్గర్లో తింటుండొచ్చు, బర్గర్లో పెడతారు. ఆల్మోస్ట్ ఇంత ఇస్తాం మేము లెట్యూస్, ఇంత ప్రతి పేషెంట్కి రోజు ఇంత. అంటే దీనిలో సగం క్వాంటిటీ అని ఇస్తాం, ప్రతి పేషెంట్కి ఇస్తాం. దాన్ని కూడా మేము సలాడ్ లాగా ఇస్తామమ్మా. ప్లస్ దాంతోపాటు ఇది బ్రకోలీ కూడా ఇస్తాం. బ్రకోలీ కిడ్నీ పేషెంట్స్కి మేము స్పెషల్ ఫుడ్ ఉంటుంది మాకు.
ప్లస్ 2 ప్లేట్లలో ఇస్తాం. మనం అందరం ఒకటి ఇంట్లో ఒకటే ప్లేట్లో తింటాం కదా, కరెక్ట్. మేము కిడ్నీ పేషెంట్స్కి 2 ప్లేట్లు పెడతాం. ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. లెట్యూస్ ఉంటుంది, ఇది ఉంటుంది, ప్లస్ ఈ క్యాప్సికమ్ ఉంటుంది, ఈ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, కీరా అన్నీ కలిపేసేసి ఒక ప్లేట్ నిండా సలాడ్ ఇస్తాం. అది తిన్న తర్వాతనే వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి. కిడ్నీ పేషెంట్స్ మేము రెగ్యులర్ ఫుడ్ రైస్ రోటీ ఇవ్వము, బార్లీ రోటీ ఇస్తాము, బార్లీ కిచిడి ఇస్తాము, డిఫరెంట్ న్యాచురల్ ఫుడ్స్ ఇస్తాము. ఇది అందులో అయితే పొటాషియం తక్కువ ఉంటుందో అది ఇస్తాం మేము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు పపాయ తింటారు, ప్లస్ మేము కిడ్నీ పేషెంట్స్కు ఈ రా పపాయ దీంతో కర్రీ చేసేస్తాం. దీంతో కర్రీ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ ఆల్సో. దీని వెరీ డైజెషన్ మంచిగా అయిపోతుంది, అసిమిలేషన్ మంచిగా అవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్ షూటింగ్ హ్యావ్ పపాయ కర్రీ విత్ అస్. రా పపాయ కర్రీ. చాలా పపాయ తింటారు కానీ కచ్చి పపాయతో చాలా మంది కర్రీ చేసుకోరు. బట్ మా దగ్గర కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ ఆల్సో. మీరు ట్రై చేయండి అమ్మా. ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మేము బార్లీ ఇస్తాం, రైస్ ఇవ్వము, రైస్ చపాతీ ఇవ్వము. బిగి ఓన్లీ దిస్ బార్లీ దలియా అంటాం. మీరు ఇంట్లో లేదు అంటే ఇంట్లోనే బార్లీ బయట నుంచి తీసేసుకొని రవ్వ చేసేసుకోవచ్చు. దాంతో కిచిడి చేసేసుకోవచ్చు, దాంతో ఉప్మా చేసేసుకోవచ్చు. మల్టిపుల్ థింగ్స్ యూ కెన్ మేక్. మేము రైస్ రోటీ ఒక 20 days వరకు ఇవ్వం, ఓన్లీ ఈ దాని మీదే పెడతాం. పెట్టి జ్యూసెస్ అన్నీ ఇస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో చాలా చెప్పాను, దీన్ని రావి ఆకు అంటారు. రావి ఆకు ప్రతి గుడి దగ్గర ఉంటుంది, రావి చెట్టు ఇది. ఇదేమో వేపాకు. 5 రావి ఆకులు 5 వేపాకులు వాటర్లో బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని బాయిల్ కూడా చేయొచ్చు, లేదంటే జస్ట్ గ్రైండర్లో గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి కూడా తాగొచ్చు. రోజు ఒకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. చాలామంది మా పేషెంట్స్ మన వీడియోస్ని 2 తీసుకున్నారు. ఎందుకంటే ఫ్రీ కదమ్మా, వేపాకు దొరుకుతుంది. తీసుకున్న తర్వాత చాలా వరకు వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం తక్కువ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. మన ప్రేక్షకులు ముందు ట్రై చేయమని చెప్పండి. 5 రావి ఆకులు, ఒక 5 వేపాకులు, దీన్ని బాయిల్ చేసి తీసేసుకోవచ్చు. సేమ్ ఇంకా మన మొక్కబుట్ట జుట్టు ఉంటుంది, మొక్కబుట్ట కొంటాం అందరం, దానిపైన జుట్టు ఉంటుంది, దాన్ని కాన్సిల్క్ అంటారు. కాన్సిల్క్ మనం పడేసేస్తాం. అది వాటర్లో బాయిల్ చేయడం వల్ల క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ప్లస్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఆ మొక్కబుట్ట జుట్టును బాయిల్ చేసి ఒక 50 గ్రాములు వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్స్ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, అన్నీ తగ్గుతున్నాయి. దట్ వెరీ వెరీ హ్యాపీ ఆల్సో. ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో ప్రాబ్లమ్స్ తోని వాళ్ళని మీరు ఇక్కడ జాయిన్ చేసుకుంటారు, అంటే చేసుకొని ఒక కంప్లీట్ ట్రీట్మెంట్ లాగా ఇస్తూ యు ఆల్సో ఇంక్లూడ్ ఈ డైట్ ప్లాన్ కూడా. ఎగ్జాక్ట్లీ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ వీలు లేదనుకోండి, మేము ఫస్ట్ ఆప్షన్ ఏంది ఇక్కడ ఉండమంటున్నాం. ఒక 10 days బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, యోగా, ప్రతి 2 hours కాడాలు ఇస్తాం, జ్యూస్ ఇస్తాము, డికాక్షన్. ఒకవేళ వీలు లేని వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, మార్నింగ్ వచ్చేసేసి ట్రీట్మెంట్స్ అన్ని తీసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మళ్ళీ రేపు రావచ్చు కూడా. అట్లా కూడా ఆప్షన్. అలా వీ హ్యావ్ 2 options. వన్ ఇస్ ఇన్ పేషెంట్స్ కూడా ఉండొచ్చు, ప్లస్ అవుట్ పేషెంట్స్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్లస్ చాలా మందికి మాది ఒక రిసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 1 year రిసెర్చ్ చేసి ఒక పౌడర్ తయారు చేసాం. దీన్ని కిడ్నీ డీటాక్స్ పౌడర్ అంటారు. దీనిలో గోక్రు అంటే పలేరుకాయ అంటారు. ఊళ్ళలో ఫ్రీగా దొరుకుతుంది. పలేరుకాయ, జీలకర్ర, ధనియాలు, వామ, ప్లస్ బార్లీ గింజలు, ప్లస్ ఉలువలు, ఉసిరికాయ అన్నీ కలిపేసి పౌడర్ చేసాం. ఇదేంటంటే ఒక 5 చెంచాలు 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసేయాలి. నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేయాలి. ఒక 20 minutes బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి ఆ వాటర్ దినమంతా తాగమంటున్నాం. ఒక 1 monthలోనే క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పేషెంట్ ఫీలింగ్ బెటర్. అతనికి సిమ్టమ్స్ తక్కువ అవుతున్నాయి. మెయిన్గా కళ్ళలో వాపు తక్కువ అవుతుంది, ఆకలి అవుతుంది, స్టమక్ అప్సెట్ ఉండదు, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇదన్నీ హెర్బల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది అవైలబుల్ మా ఫార్మసీలో ఉంది. లేదంటే చాలామంది డాక్టర్ గారు మేము ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని లేదంటే పలేరుకాయ ఉంటుంది, గిలాయ ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది, జీలకర్ర, ధనియాలు, సోంపు, మీరు అన్ని ఫార్ములా అన్ని పెట్టేస్తాము ఇక్కడ. దీని ఫోటో తీసేసుకొని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్కు
ఇట్లా మేము ఏం చేస్తాం కిడ్నీ పేషెంట్స్కి ఒకటి లపేట్ అని చేస్తుంది. లపేట్ 2 బ్యాగులు ఇస్తాం. ఒక దానిలోనేమో వేడి నీళ్ళు, ఒక దానిలో చల్లనీళ్ళు. వేడి నీళ్ళ బ్యాగ్ ఏమో వెనక్కి పెట్టేసుకోవాలి కిడ్నీ దగ్గర, చల్లనీళ్ళు ఏమో బ్యాగ్ ఏమో ముందు పెట్టేసుకోవాలి. ముందు పెట్టేసుకొని ఇది ఒక ప్యాక్ ఇస్తాం, ఇట్లా ఒక ర్యాప్ ఇస్తాం. దీని చుట్టూ చుట్టుకోవాలి. చుట్టుకొని ఒక 40 నిమిషాలు ఇంట్లోనే చుట్టేసుకొని టీవీ చూడమంటున్నాం. ఇంట్లోనే ఉండమంటున్నాం. దానివల్ల కిడ్నీలో వాపు తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ప్లస్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ కూడా కొంచెం పెరుగుతుంది. మార్నింగ్ ఒకసారి చేయమంటాం, ఈవినింగ్ ఒకసారి చేయమంటాం. ఇవన్నీ నేచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవరికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్స్ ఉండదు, ప్లస్ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటుంది. ఈ వేడి నీళ్ళ బ్యాగులు పూర్వకాలంలో ఎప్పటి నుంచో అందరూ కట్టుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది బార్లీ, మేము చాలా మందికి బార్లీ ఆట కూడా సరఫరా చేస్తాం. బార్లీ ఆట, బార్లీ గింజలు పౌడర్ చేసేసి ఆటా చేసేస్తాం. దీంతోనే వాళ్ళకి రొట్టి చేసుకోవచ్చు. ప్లస్ కొంచెం మేము ఆక్యుప్రెషర్ ఐటమ్స్ కూడా ఇస్తాం. ఇది ఆక్యుప్రెషర్ ఐటమ్ ఫర్ కిడ్నీ పేషెంట్స్. ఇలా పట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా 30 వరకు ఇలా కౌంట్ చేయాలి. చేస్తే ఇలా అన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కిడ్నీ ఫంక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది, లివర్ ఫంక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది, మొత్తం బాడీ ఫంక్షన్స్ అన్నీ ఇలా చేయడం వల్ల టోటల్ బాడీ ఫంక్షన్స్ అన్నీ స్టిమ్యులేట్ అయిపోతాయి. సో ఇక్కడ బేసిక్గా మొత్తం కూడా డైట్ ప్లాన్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో కంప్లీట్లీ న్యాచురల్, నో కెమికల్స్, అసలు బయటవి మనం ఏం తీసుకోవట్లేదు. మెడిసిన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోలేదు. ఇంట్లో దొరికే వేర్ మినిమం వస్తువులతోనే మనం అన్ని చేస్తున్నాం ఇక్కడ. ఇవి మీరు చెప్పిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఉండే తప్పకుండా ఉంటుంది. ప్లస్ ఇంకా మేము హెల్ప్ చేస్తున్నామంటే ఇది అల్లం. ఈ కిడ్నీ పేషెంట్స్ కొంచెం జింజర్ ఎక్కువ ఇస్తాం ఫుడ్లో. మనం ఇంట్లో వాడేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇస్తాము. ఇదేమో సోంఫ్ ఇస్తాం, సోంఫ్ కూడా కర్రీస్లో వేసేస్తాం. ఇదేమో జీలకర్ర, ఇది వామ. ఇది ఏంటంటే మెంతులు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మెంతులు మొలకలు ఇస్తాం. ప్రతి పేషెంట్కు రోజు మొలకలు ఇస్తాం. ఇదేమో కిడ్నీ పేషెంట్స్కు టీ ఇస్తాం. సాయంకాలం పూట మామూలుగా టీ బదులు ఈ ధనియాలు నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి అండ్ ఫిల్టర్ చేసి మీకు కూడా తాగిపిస్తాం ఇప్పుడు తర్వాత. ఇవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవరికి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఈజీగా తగ్గుతుంది. ప్లస్ మేము ఒక కిడ్నీ మంచం డెవలప్ చేస్తాం. జస్ట్ కాలు కింద ఇలా పండుకుంటాం కదా, కాలు కింద ఒక ఫీట్ రేజ్ చేయాలి, ఇలా పండుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు. దాని మీద పండుకోవడం వల్ల కిడ్నీకి రక్త ప్రసరణ పెరుగుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇలా పడుకోవడం వల్ల పేషెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు. సో ఈజీ కదా, ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో. ప్లస్ చెప్పులు లేకుండా నడవమంటున్నాం పేషెంట్స్కు. భూమి మీద ఎర్తింగ్ కావాలంటున్నాము. ప్లస్ మెయిన్గా కిడ్నీ పేషెంట్స్ సాయంకాలం 7 లోపల తినమంటున్నాం డిన్నర్. 7 లోపల దే షుడ్ కంప్లీట్ దర్ డిన్నర్. కాబట్టి దేర్ విల్ బి, వాళ్ళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పడుకునే లోపల వాళ్ళకి డైజెషన్ కూడా అయిపోతుంది. నైట్ డిన్నర్కు పడుకునేదానికి ఒక 3 hours టైం ఉండాలి. పడుకునే లోపల వాళ్ళకు డైజెషన్ అయిపోతుంది, దే ఫీల్ బెటర్ ఆల్సో. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ కాబట్టి, అండ్ ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ మెథడ్స్ కాబట్టి, కొత్తగా వచ్చినవి కావు, మన పాతకాలం నుంచి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వేపాకు నుంచి 500 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. కాబట్టి ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయిందో వాళ్ళు తప్పకుండా అక్కడ ఇక్కడ పరిగెత్తే బదులు మా దగ్గర రండి, వచ్చేసి ఇవన్నీ ట్రై చేయండి, కాకుండా అక్కడ వెళ్ళండి. బట్ 99% మా దగ్గర ఈ న్యాచురల్ పద్ధతిలోనే వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాళ్ళలో వాపు తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, క్రియాటిన్ కూడా స్లోగా తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్స్ అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అటువంటిప్పుడు ఎందుకు చెప్పండి, అలోపతిక్ మందులు వెళ్ళాలి, డయాలసిస్ చేయాలి, స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడాలి. ఇవన్నీ కాస్ట్ ఆల్సో లెస్ కదమ్మా. అలోపతిక్ మెడిసిన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దానిలో నథింగ్. ఇవన్నీ ప్రతి ఇంట్లో చూడండి, కొత్తిమీర ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్లస్ అందరికీ మేము ప్రతిరోజు మేము చట్నీ ఇస్తాం, కొత్తిమీర పుదీనాతో వెలుగు చట్నీ. ఆ చట్నీతోన మామూలుగా బార్లీ రోటీ ఇస్తాం అనమాట. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మొత్తం న్యూట్రిషియస్ ఫుడ్, న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఫుడ్ ఇస్తాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ కిడ్నీ పేషెంట్స్కు కిడ్నీ ఫుడ్ ఇస్తాం, డయాబెటీస్ పేషెంట్స్కు డయాబెటిక్ ఫుడ్ ఇస్తాం, నొప్పుల పేషెంట్స్కు నొప్పుల ఫుడ్ ఇస్తాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మా కిచెన్ డిపార్ట్మెంట్లో మా దగ్గర 12 మంది పనిచేస్తున్నారు. ఎవరెవరికి ఎలా కావాలో అలా ఇస్తాం, కస్టమైజ్ ఇస్తాం. సో ఒకరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, డిఫరెంట్ ఫుడ్ ఇస్తాం. ఇప్పుడు మనం ఒకటి ATM కర్రీ అని ఒకటి రీసెర్చ్ చేసాం నొప్పుల పేషెంట్స్కు. ATM చెప్పండి, ATM. ఏ అంటే అలోవెరా, అలోవెరా ఇక్కడ ఉంది. ఓకేమ్మా. టీ అంటే కచ్చి హల్దీ, టర్మరిక్ పసుపు, పచ్చి పసుపు.
ఇంకోటి ఏంటి ఎం అంటే మెంతుల మొలకలు, ఓకే. పచ్చి పసుపు, అలోవెరా, మెంతుల మొలకలతో కర్రీ చేసి పేషెంట్స్కి ఇస్తాం రోటీతోన. నైస్. ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ బదులు ఇది కర్రీ తింటే బెటర్ కదమ్మా. అవునవును. అలోవెరా, పచ్చి పసుపు, మెంతుల మొలకలు కొంచెం మేము చూపిస్తాం కూడా ప్రొసీజర్ కూడా. ఒకవేళ పేషెంట్స్ నచ్చింది అనుకోండి మా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపిస్తారు, ఇలా ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి క్యూర్ అయ్యేంత వరకే కాదు, ఇక్కడ ఏమేమి బెటర్గా ఉన్నాయో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని అలవాటు చేసుకొని ఇంటికి వెళ్ళినా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అలా కంటిన్యూ చేసుకోవచ్చు, రిలీవ్ కావచ్చు. తర్వాత మేము యోగా నేర్పిస్తాం, యోగాలో లింక్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత కూడా ఇంటి నుంచి కూడా జాయిన్ కావచ్చు. సో మీరు సిమ్టమ్స్ ఇవన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఒక సిచ్యుయేషన్ కి రాకుండా ఫస్ట్ ప్రివెన్షన్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే హ్యాపీగా క్యూర్ అవ్వచ్చు. లేదు ఒకవేళ స్టేజ్ మన చేతుల్లో నుంచి దాటిపోయింది అంటే ఒకసారి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, లాంగ్ టర్మ్ విధంగా మనకి క్యూర్ అవుతుంది కాబట్టి. అండ్ మెయిన్ గా బడ్జెట్ ఎకనామికల్ కూడా ఈజీ కదమ్మా. మేము చెప్పేటివన్నీ ప్రతి ఇంట్లో ఉంటుంది, నాట్ బై ఆల్సో. కొత్తిమీర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందా, పుదీనా ఉంటుందా, దాంతో చెప్పి ధనియాలు ఉంటాయా లేదా, ప్రతి సౌత్ ఇండియన్ ఇంట్లో ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటాయి, ఇవన్నిటితోనే మేము చెప్పేస్తున్నాం కాబట్టి ఇది ఈజీ. అవర్ కిచెన్ ఈజ్ ఎ డాక్టర్, అవర్ కిచెన్ ఈజ్ కిచెన్ డాక్టర్. ఈవెన్ డయాలిసిస్ వెళ్ళే వారికి కూడా నా సలహా ఏంటంటే ఎవరైతే డయాలిసిస్ చెప్తారో తప్పకుండా మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలవండి. ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చిందానికి హోమియోపతి డాక్టర్ చూస్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు, నేచురోపతి డాక్టర్ చూస్తారు, యోగా డాక్టర్ చూస్తారు, ఆక్యుప్రెషర్ డాక్టర్ చూస్తారు. అందరు చూసేసి వాళ్ళు అసెస్ చేస్తారు ఇతనికి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఏది ఎకనామికల్గా కూడా ఉంటుంది చూసి వాళ్ళకి సజెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ చాలా హైట్ ఉన్నాయి. ఇప్పుడు ఒకతను హార్ట్ పేషెంట్ వచ్చాడు, అతనికి మేము 4 రోజులు ఇదే ఇస్తాం, సొరకాయనే ఇస్తాం. 4 రోజులు వేరే ఫుడ్ ఇవ్వం, టిఫిన్లో ఇదే ఇస్తాం, టిఫిన్లో సొరకాయ జ్యూస్ ఇస్తాం, మధ్యాహ్నం ఏమో సొరకాయతో కిచిడి ఇస్తాం, ఒట్టి సొరకాయ, మళ్ళీ రాత్రిపూట సొరకాయ సూప్ ఇస్తాం. అట్లా ఎందుకంటే అతనికి బ్లాక్ ఉంది, డాక్టర్ గారు సర్జరీ చేయమన్నారు, స్టెంట్ ఏమన్నారు, బైపాస్ సర్జరీ, అటువంటి బదులు అవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యే బదులు ఫుడ్లో కొంచెం మార్చుకుంటే బెటర్ కదమ్మా. అందుగురించే వి ఫోకస్ మోర్ ఆన్ ఫుడ్, ఎక్సర్సైజ్, యోగా అవన్నీ చేయడం వల్ల మన న్యాచురల్ పద్ధతిలో రిజల్ట్స్ కూడా బాగున్నాయి అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఓకే ఓకే. సో ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఇంజెక్షన్స్ చేయము, ఆపరేషన్ చేయము, కొయ్యము, చేయము, అన్ని న్యాచురల్ పద్ధతే కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ మేము చెప్పినవన్నీ నేర్చుకోవాలి. ప్రతి పేషెంట్ ఇక్కడ మా ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా ఫోటో తీసుకోమంటాం. సపోజ్ తిన్నారనుకోండి, ఒక ఫోటో తీసుకుంటే ఐడియా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీకి చూపించేసుకోవచ్చు. మళ్ళీ అడగొచ్చు, డాక్టర్ గారు తిన్నాము ఎలా చేయాలంటే మేము వాళ్ళకి రెసిపీ ఇస్తాము, చూపిస్తాము కూడా ఎలా చేయాలో. సో దట్ ఈజీ, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఏది బ్లైండ్ ఇవ్వడం అనేది ఉండదు, పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టేజ్ ఎలా ఉంది అక్కడ, అసలు హెల్త్ ఏ స్టేజ్ లో ఉంది, ఫస్ట్ స్టేజ్ ఉందా, సెకండ్ స్టేజ్ ఉందా, థర్డ్ స్టేజ్ ఉందా, ఫోర్త్ స్టేజ్ ఉందా, ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, క్రియాటిన్ ఎలా ఉంది, యూరియా ఎలా ఉంది, మొత్తం అన్ని హిమోగ్లోబిన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అన్ని సిమ్టమ్స్ అని చూసి వాళ్ళు అనాలిసిస్ చేసి స్టడీ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం మేము. అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉండడం వల్ల ఏది బెస్ట్ సెట్ అవుతుందో కూడా అన్ని అసెస్ చేసి రికమెండ్ చేయడం. అవును. డెఫినెట్లీ డాక్టర్.